ఈ అనంత విశ్వంలో మీకు తోడెవ్వరూ లేరని ఎప్పుడూ బాధపడకండి. మీకోసం ఈ విశ్వం ఎప్పుడూ తోడై ఉంటుంది. మీరు నమ్మితే మీకు ఈ విశ్వమే బంధువు, నేస్తం అన్నీ కూడా. ఈ అనంత విశ్వమే మీరు ఏం అడిగినా ఇస్తుంది. అసలు ఈ సృష్టి అంతా జరిగేదే ఈ బ్రహ్మాండం నుండి కదా. అయినప్పుడు ఈ బ్రహ్మాండమే మనందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. మనం ఆశించిన దాన్ని మనకు దక్కేలా పరిస్థితులను సానుకూలపరుస్తుంది. దీనికి మనం చేయాల్సిందల్లా మనకి ఏం కావాలో దానికి చెప్పుకుంటే చాలు. కానీ మనం ఈ బ్రహ్మాండంతో ఎలా మాట్లాడాలో తెలిస్తేనే కదా మనకిది సాధ్యపడుతుంది. మరి విశ్వానికి మీరు చెప్పే అభ్యర్థన ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దీనికి మీరు చేయాల్సిందల్లా ఈ విశ్వంతో మీ సంభాషణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ముందుగా మీరు దీన్ని నమ్మాలి. ఇదేం పెద్ద వంట పట్టలేని కష్టమైన విద్య అయితే కాదు. ఇదంతా కూడా విశ్వం యొక్క ఆకర్షణ సూత్రాల మీదనే ఆధారపడి ఉంది. మీ అంతర్చేతనతోనే మీరు ఈ విశ్వంతో సంభాషించవచ్చు. పూర్తి ఎరుకతో ఉంటే అది కాన్షియస్గా ఉండటం, సుప్త చేతన అవస్థలో ఉంటే అది సబ్ కాన్షియస్గా ఉండటం. మరి మనుషులం ఒకరితో ఒకరం మాట్లాడుకున్నట్టు నేరుగా ఆ విశ్వంతో అయితే మాట్లాడలేం కదా. విశ్వం అనేది ఒక భౌతిక రూపం కలిగిన వస్తువు అయితే కాదు. అనంతంగా విశ్వమంతా వ్యాపించిన నిరాకార శక్తి. ఆ శక్తితో మీ అనుసంధానం పూర్తిగా మీ సుప్త చేతన అవస్థలోనే సాధ్యమవుతుంది. అందుకోసం మీ అంతర చైతన్యాన్ని జాగృతం చేయాలి. ఒకసారి మీరు విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం కాగలిగితే ఇక సదా మీరు దానితో మాట్లాడుతూనే ఉంటారు. మిమ్మల్ని నిరోధించగలిగే శక్తి ఇక దేనికి ఉండదు. మీలోని సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఈ యూనివర్స్తో అనుసంధానం అయ్యేలా ట్యూన్ చేస్తుంది. మీ అంతరీకరణ చైతన్యాన్ని విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం అయ్యేందుకు తగిన చురుకుదనాన్ని అంటే ఫ్రీక్వెన్సీని మీకు అందిస్తుంది. అందుకని మీలో చైతన్య శక్తిని విస్తరింపచేయాల్సి ఉంటుంది. మీ అంతర్చైతన్యంతో మీ కోరికలని ఆ విశ్వానికి నివేదించాలి. ఆ విశ్వం చెప్పిన సమాధానాన్ని వినండి. ఇదంతా కూడా మీకు విశ్వానికి మధ్య జరిగే సంభాషణ మాత్రమే. కనుక మీరు ఎంత సమర్థవంతంగా విశ్వంతో అనుసంధానం కాగలిగితే అంతగా మీ కలలు నెరవేరగలుగుతాయి. ఈ కాస్త వివరణతో మీలో కాస్తంత అవగాహన అయితే కలిగి ఉంటుంది. ఇక మీరు దీనికి చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే మీరు ఈ విశ్వ చైతన్యంతో బంధాన్ని వృద్ధి చేసుకోవాలి. ముందు మీరు ఈ విశ్వంతో అనుసంధానం అవ్వాలి అంటే మీరు ముందుగా ఈ విశ్వం యొక్క అమోఘమైన శక్తిని బలంగా నమ్మాలి. మీ నివేదన పూర్తయ్యాక అదే నమ్మికతో ఎదురు చూడాల్సి ఉంటుంది. పూర్తి భరోసాతో ఎదురు చూడాలి. ఎందుకంటే మీకు ఈ విశ్వం నుండి వచ్చే సమాధానం మీకు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అది ఒక ఊహించని ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, వ్యక్తి రూపంలో కావచ్చు, ఏదైనా పక్షి లేదా జంతువు రూపంలో కూడా కావచ్చు. అది మీరు ఆశించిన జవాబే అని మీకు తెలియాలంటే ముందు మీరు పూర్తి నమ్మకంతో ఈ అనంత విశ్వంతో అనుసంధానాన్ని కొనసాగించాలి. ఈ అనంత విశ్వమే మీ ఉనికి అని గ్రహించాలి. మీ లోపల బయట ఉన్నది ఈ అనంత విశ్వశక్తి తప్ప వేరొకటి కాదు, మరొకటి లేదు కూడా. ఈ విశ్వశక్తితో మీ అనుసంధానం మెరుగుపడ్డాక మీరు చేయాల్సిన పని మీ లక్ష్యాన్ని కుదురుగా ఎంచుకోవటం. అంటే మీకు ఏం కావాలో మీకు స్పష్టంగా చాలా క్లియర్గా తెలియాలి. మీరు ఏ ఉద్దేశంతో ఈ విశ్వశక్తితో అనుసంధానం కాదలుచుకున్నారో దాని మీద మీకు పూర్తి అవగాహన ఉండాలన్నదే మనం చెప్పుకుంటున్న విషయం. అయితే ఇక్కడ మీరు నిర్మలమైన చిత్తంతో చేసిన ఆలోచనలనే ఈ బ్రహ్మాండం నెరవేరుస్తుందని గుర్తుంచుకోండి. ఈ బ్రహ్మాండానికి మీరు నివేదించాల్సింది మీ మంచి ఆలోచనల్ని, మీ మంచి మనసుని ఉపయోగించి మీ కోరికను విశ్వానికి తెలియచేయాలి. అందుకోసం మీరు నిశ్చలంగా మారాలి. ప్రశాంతమైన మనస్సుతో గుండెలు నిండుగా శ్వాసను తీసుకొని వదులుతూ బ్రహ్మాండానికి మీరు నివేదించుకున్న విన్నపాలని గుర్తు చేసుకోండి. అప్పుడు ఆ విశ్వశక్తి మీలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. ఆ శక్తిని మీరు ఆహ్వానించండి. ఇప్పుడు మీ పాజిటివ్ ఆలోచనలను మీ మనస్సులో నింపుకొని వాటి గురించే ఆలోచించండి. ఈ విశ్వశక్తి మీ వద్దకు చేరినట్టుగా భావించండి. మీ ఆకాంక్షలను తలుచుకోండి. మీ కోరికలు వాస్తవాలుగా అయినట్టుగా భావించండి. అవి వస్తువులైతే మీకు అందినట్టుగాను, అది ఏదైనా పరిస్థితులైతే మీకు ఎదురైనట్టుగాను ఊహించుకోండి. మీరిప్పుడు ఎంతగా ఈ విశ్వశక్తితో మమేకమవుతూ అనుసంధానం అవుతారో అంతగా ఆ శక్తి మీ కోరికలను వివిధ రూపాలలో నెరవేరుస్తుంది.
దీనికి గాను ఈ అనంత విశ్వానికి మీరు కృతజ్ఞతను తెలియచేయండి. మీరు త్రికరణ శుద్ధిగా మీ కోరికను నివేదించినప్పుడు అది పరహితమే తప్ప విరోధం కానప్పుడు మీ కోరికను నెరవేర్చిన ఈ విశ్వానికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక నివేదన కూడా ఇచ్చుకోవచ్చు. అది కూడా విశ్వం స్వీకరిస్తుంది. విశ్వానికి మీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. ముందు ముందు మీ కోరికలను తీరుస్తుంది. ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు మీ మధ్య స్నేహంగా కొనసాగుతున్నప్పుడు మీ నుండి విశ్వానికి చేరే ప్రతి కోరిక నెరవేరుతుంది. ప్రతిసారి మీరు నిర్మలమైన మనసుతో కోరుకోవడమే చేయాలి. మీ శరీరాన్ని చక్కటి ఆసనంలో కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసను నిలిపి నిశ్చలమైన ధ్యానంతో మనోవాకాయ కర్మల ద్వారా కోరుకునే ప్రతి మంచి కోరికను నెరవేర్చడానికి ఈ విశ్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మీ పట్ల ఎల్లప్పుడూ సానుకూలత తత్వంతోనే వ్యవహరిస్తుంది. మీరు స్వార్థ చింతనలు చేయనంత వరకు ఈ విశ్వంతో మీ అనుసంధానం ఏ లోటు లేకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఇదే తథ్యం. ఇప్పుడు నిర్భయంగా నిస్సంకోచంగా మీ పనులు చేసుకోవచ్చు. మీ కోరికను పూర్తి భరోసాతో విశ్వానికి అప్పగించిన తర్వాత ఇంకా అనుమానపడుతూ తిరుగుతూ ఉంటే ఆ విశ్వాన్ని పూర్తిగా విశ్వసించలేదనే అర్థం. అందుకే మీ కోరికను విశ్వానికి అప్పగించాక హాయిగా మర్చిపోండి. ప్రశాంతంగా జీవించండి. మీకు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్నిటినీ ఆ విశ్వం చూసుకుంటుంది. కనుక మీకు ఎలాంటి చింత, ఆతృత వద్దు. మీ కోరికను విశ్వానికి తెలియచేయటం పూర్తయింది. ఇక ఆ విశ్వం ఎవరో కొరియర్ ద్వారా మీ ఫలితాన్ని అందిస్తుంది. ఈ విశ్వమే వచ్చి మనకు ఇవ్వలేదు కదా. అయితే మీకు ఆ సమాధానం మీ వద్దకు వచ్చినప్పుడు మీరు దాన్ని గ్రహించలేకపోతే కష్టం కదా. అందుకే మీరు చేసే పని చేస్తూనే మీ చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తూ ఉండాలి. ఏ సంఘటన, ఏ వస్తువు, ఏ మనిషి మీ కోరికకు జవాబుగా వచ్చినట్టో మీకు తెలియాలి. అందుకే మీలో కాస్తంత గ్రహింపు అనేది ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వస్తున్న మార్పులే మీకు సంకేతాలు కావచ్చు. అందుకే కాస్తంత గమనిస్తూ ఉండాలి. ఈ విశ్వం మీద మీకు పూర్తి భరోసా ఉండాలి. మీ కోరికను ఎప్పుడు తీర్చాలో, ఎలా తీర్చాలో ఆ బ్రహ్మాండమే చూసుకుంటుంది. మీ కోరిక బ్రహ్మాండానికి చేరిన తర్వాత అది నెరవేరుతుంది అనే విశ్వాసంతో మీ జీవితం కొనసాగించాలి. మీ కోరికలో మీకే స్పష్టత లేకపోతే ఆ విశ్వశక్తి ఎలా నెరవేరుస్తుంది? అందుకే మీ కోరికలో స్పష్టత అనేది ఉండాలి. విశ్వశక్తిని నమ్మాలి. మీ కోరిక తీరే శక్తి మీ చేతుల్లోనే ఉందని గ్రహించాలి. మీరు ఎంతగా మీ కోరికను ఈ విశ్వశక్తికి అందించగలిగితే అంతే ఇదిగా ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ విశ్వం మీ మాట వింటుంది. అందుకని మీరు నిశ్చలంగా మీ కోరికను తెలియచేయటానికి యోగ మార్గాన్ని అనుసరిస్తారో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారో అన్నది ఇక మీ ఇష్టం. అయితే అది పూర్తి విశ్వాసంతో జరగాలి. మంచే జరుగుతుంది అని నమ్మాలి. మంచిని గ్రహించే నేర్పును అలవర్చుకోవాలి. ఒకసారి మీ కోరికను తెలియచేశాక దాని గురించి ఆరాటం అనవసరం. సమాధానాన్ని గ్రహించే నైపుణ్యాన్ని మాత్రం మీ చెంతనే ఉంచుకోవాలి. మీ పని పూర్తి కాగానే ఈ విశ్వశక్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయండి. ఎల్లప్పుడూ మీలోని చైతన్యాన్ని చురుగ్గా ఉంచుకోండి. బ్రహ్మాండంతో మీ అనుసంధానాన్ని కొనసాగించండి. మీకు ఎప్పుడూ మేలే జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.